ఇందులో ప్రతిరోజు మంచి సందేశాలు పంపించే శ్రీరామ్ లక్ష్మీనారాయణ గారు శివుని యొక్క భోళాతనాన్ని, అతని భక్త పరాధీనతను చక్కగా తెలియచేశారు. అది ఆది భిక్షువు వాడిని ఏనిది అలిగేది, బూడిదిచ్చే వాడిని ఏది అడిగేది అని సిరివెన్నెల సీతారామశాస్త్రి చెప్పినట్లుగానే వీరు కూర చెప్పులతో కడుగుతున్నా కాదనలేకపోయావు, ఎంగిలి నీటితో అభిషేకం చేస్తున్నా అడ్డు చెప్పలేకపోయావు, మాంసపు ముద్దలను నైవేద్యంగా పెడుతున్నా వద్దనలేకపోయావు. కన్నప్ప భక్తిలో నీకు ఏమి నచ్చిందో, నీవు ఎంతగా ఉబ్బి తబ్బిబ్బయ్యావో, మరీ ఇంత మంచితనమా? అందుకే నీవు దేవాది దేవుడవయ్యావు, మహాదేవుడవయ్యావు తండ్రి, శివోహం శివోహం అని శ్రీరామ్ లక్ష్మీనారాయణమూర్తి గారు అధిక్షేపం చేసినట్టుగా చేసి ఆ శివుడి యొక్క ఔదార్యాన్ని భక్తులకు సులభంగా అందేవాడిగా చిత్రించడాన్ని మనం ఈ సన్నివేశంలో చూడవచ్చు. ఆ శివ తత్వాన్ని, భక్తుల అతని కళ అభిమానాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. భక్తి ముఖ్యం తప్ప చేసే పూజలు, వ్రతాలు, పరిశుభ్రతలు ఇవి కాదు ముఖ్యం అని ఈ సన్నివేశం మనకు తెలియచేస్తుంది. ఆ శివుడి బోలాతరం ఎంతోమంది భక్తులను వీరభక్తులుగా తయారు చేసింది. ఆ భక్త పరాధీనుడైన శివయ్య యొక్క అతి సామాన్యమైన భక్తులను కూడా బ్రోచే తత్వాన్ని ఇక్కడ తెలియచేశారు. వారి మాటల్లో ఆ శివయ్యను కొంచెం అధిక్షేపిస్తూ, మేము ఇంత మంచి పూజలు చేసినా నీకు పనికి రాలేదా? ఆ భక్త కన్నప్ప మా దృష్టిలో చెయ్యరాని అపచారం చేసినా నీకు నచ్చిందా స్వామి? అందుకే నీవు ఉబ్బులింగడు అంటారు, నిన్ను భోళాశంకరుడు అంటారు, అన్నీ నెత్తిమీదికి తెచ్చుకుంటావంటారు, భక్తులకు వరాలు ఇవ్వడమే నీవు కట్టుకున్న కంకణం కదా స్వామి అన్నట్టుగా ఇక్కడ తెలియచేశారు. భక్త పరాధీనుడు మనలోని భక్తిని మాత్రమే చూస్తాడు తప్ప ఆర్భాటాలను కాదు అని తెలుసుకుందాం.